గైస్ హలో గాయస్, రాత్రి అయితే చాలా పెద్ద స్టంట్ అయిపోయింది. ఎందుకంటే రాత్రి నా సిమ్లో బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ ఉంది, కాకపోతే జీబీ అయిపోయింది. ఇది నెట్ అయిపోయింది. నెట్ అయిపోయేటప్పటికి మా డాడీ 5 దినాలు ఇచ్చి, సరే బకారా ఉంటుంది పక్కన, బకారాలో వేయించుకొని రమ్మన్నాడు. సరే అని వెళ్తే ఆడు జమియాలో ఉన్నదన్నాడు. జమియా ఎంత దూరం అంటే 2 కిలోమీటర్లు అన్నాడు. సరే అని 2 కిలోమీటర్లు వెళ్ళి వస్తుండగా దారి మర్చిపోయాను. చూడండి, చాలా అంటే చాలా భయం వేసింది రాత్రి. బకారా నుంచి బయలుదేరాను జమియాకి. అదే బకారా అంటే షాపు. సరే, అక్కడ నాది బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అంటే డేటా అయిపోయింది. ఇక్కడ సిమ్లో డేటా ఇంత జీబీ అని ఇస్తాడు నెలకే. సరే కదని ఆ నెల జీబీ మొత్తం వాడేసాను ఒకటేసారి. 10 రోజుల్లో అయిపోయింది. సరే కదని చెప్పేసి జమియాకి వెళ్ళాను. జమియా చూడండి ఎలాగుందో. ఫస్ట్ టైం వచ్చాను. ఇంతకీ నా చేతిలో ఏమీ లేదు, అకామా లేదు, ఏమీ లేదు, పతాకా లేదు. ఎవడైనా పోలీసు తోటి చూసాడంటే ఖచ్చితంగా పట్టేసుకుంటాడు. ఆ భయంలోనే వెళ్ళి సరే కదని చెప్పేసి ఇంకా డ్యాన్స్ వేయించుకోవడానికి వెళ్తే ఆడు కూడా బ్యాలెన్స్ లేదు, ఇక్కడ వేరే చోట వేస్తారంటే ఇంకా సరే కదని ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఇంకా దారి మర్చిపోయాను, వచ్చిన దారి మర్చిపోయాను. ఇక ఎటు చూసినా ఒకేలా ఉంది. 5 దినాలు పెట్టుకుని మొత్తం బయటంతా తిరిగేస్తున్నాను. నాకైతే పిచ్చి దొబ్బింది కదని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాను, వెళ్ళిపోతున్నాను. బాగా నిజంగా పిచ్చిది, నాకు అసలు అవ్వలేదు. అయ్యో మా ఇంట్లో వచ్చింది. సరే కదని చెప్పేసి ఇంకా చాలా భయం వేసింది. కాకపోతే ఆఖరికి వచ్చేసాను. తిరిగి కోవిడ్లో పతాక లేకుండా కానీ అకమా లేకుండా కానీ అసలు బయట తిరగకూడదు. అలాంటిది నేను బయటికి వెళ్ళి తిరిగేసాను. ఇంతకీ దారి మర్చిపోయాను. నాకు రాత్రి అయితే చాలా భయం వేసింది, అక్కడ పోలీసులు పెట్టుకుంటాడని చెప్పేసి. కోవిడ్కి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే అసలు బయట తిరగకూడదు పతాక వచ్చే వరకు. అలాంటిది నేను బయట తిరిగేసాను. రాత్రి స్టంట్ అయిపోయేది, కానీ అవ్వలేదు దేవుడి దయ వల్ల. సరే, ఎవరైనా కొత్తగా కోవిడ్కి వచ్చే వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, బాయ్.